జీవ వైవిధ్యత ఏదైతే ఇక్కడ ఉందో, ఆ జీవ వైవిధ్యత అక్కడ ఏం లేదు. అదేం జంగల్ గాదు, అడవి గాదు. జస్ట్ నార్మల్ ల్యాండ్ మాత్రమే. మేము అది తీసేసుకొని దీన్ని డెవలప్‌మెంట్ కోసం వాడుతున్నామని జెప్పేసి అంటున్నారు సీఎం. ఇప్పుడు ఇక్కడ జీవ వైవిధ్యత ఏం లేదు అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు కాదు, నేను కాదు. ఆల్రెడీ చాలా డాక్యుమెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోపల ఎలాంటి బయోడైవర్సిటీ ఉందో తెలుపుతుంది. ఎలాంటి ఫానల్ స్పీషీస్ ఉన్నాయి, ఎలాంటి ఫ్లోరల్ స్పీషీస్ ఉన్నాయి. చాలా ఎండేంజర్డ్ కండిషన్స్ లోపల ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా కూడా ఇక్కడ ఉన్నది. మీరు అంతెందుకు, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రతి డిపార్ట్మెంట్, మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి క్యాలెండర్ ఉన్నది. ఆ క్యాలెండర్ లోపల ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు తీసినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి, జంతువులకు సంబంధించినటువంటి ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులే కదా, ఇక్కడ ఉన్నటువంటి స్పీషీసే కదా, మరి లేవనడానికి ఇంకా కారణాలు అవసరం లేదు కదా. మరి ఇలాంటి కాంటెక్స్ట్ లోపల విద్యా వ్యవస్థ అంటే, ఇక్కడ మీరు ల్యాండ్ ఏదైతే తీసుకుంటున్నారు కదా, గతం లోపల మీరు బదలాయింపు చేసిరు అని చెప్పేసి అంటున్నారు కదా. సరే, బదలాయింపు చేసిరు, ఓకే, 400 ఏకర్స్కి ఇంకొక 400 ఇచ్చారు. బట్ బదలాయించినటువంటి ల్యాండ్స్ లోపల ఎలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎలాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎస్టాబ్లిష్ అయినాయి, ఆ విషయం తెలుసా అందరికీ? అక్కడ NIAB, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయాలజీ ఉన్నది. TIFR, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఈ బదలాయించినటువంటి భూమి లోపల ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 400 ఎకర్స్ ఏవైతే ఉన్నాయో మీరు తీసుకున్నారు కదా, మీరు కోర్టు లోపల ఫైట్ చేసిరు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ల్యాండ్ లోపల మీరు అలాంటి రీసెర్చ్ యాక్టివిటీస్ని ఎంటర్టైన్ చేయడం కోసము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టండి, లేకపోతే స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్స్ మీరు పెట్టండి, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి అంటున్నారు కదా, దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయండి. దానివల్ల పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ భారతదేశమే కదా, ప్రపంచం లోపల AIకి హబ్బుగా, లేకపోతే స్కిల్ సెంటర్కి హబ్బుగా తెలంగాణ రాష్ట్రం ఎదిగే అవకాశం ఉంటుంది. అలాంటివి చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ కోసం జస్ట్ రెవెన్యూ అంటే ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి, రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి, లేకపోతే రాజీవ్ యువకిరణం కింద June 2 స్టార్ట్ అయ్యే రాజీవ్ యువ వికాసం కింద June 2 ఆ ప్లాన్ ఏదైతే, ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియేట్ చేయాలి, 6,000 కోట్లు అక్కడ అడ్జస్ట్ చేయాలి అని చెప్పేసి కాంటెక్స్ లోపల, అంటే కేవలం ఆస్తులను క్రియేట్ చేయకపోగా ఉన్నటువంటి ఆస్తులను నమ్ముతున్నారు. ఆస్తులను నమ్ముకోండి, ఎవరు కాదంటలేరు. బట్ this is a reputed educational institutions not only in the state of Telangana but also in India.